మనం ఎప్పుడెప్పుడా మన వన్ ఆఫ్ ది కింగ్ లీడర్ శ్రేయ అధినేత బాబు అగస్త్య గారికి ఈ అవకాశాన్ని ఇస్తున్నాను. ఆయన అమూల్యమైనటువంటి అంశాలు మీకు అందజేస్తాడు. అందరూ శ్రద్ధగా వినవలసిందిగా కోరుతారు. థ్యాంక్ యూ సార్. సార్ తెలుసుకోండి. ఒక ఆయన ఏం చెప్పాడంటే where decades nothing happened, but where weeks decades happened. Decades అంటే తెలుగులో చెప్పేస్తాను. where decades nothing happened అంటే decade అంటే 10 సంవత్సరాలు కదా. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఏం జరగలేదండి, ఏమీ జరగలేదంట. కానీ కొన్ని వారాల్లో 30 సంవత్సరాలు ఏం జరిగిందండి. తెలుసా? ఇది అది చూస్తే నిజంగానే అంటే దాన్ని మన జీవితాన్ని అన్వయించుకుంటే మన జీవితం ఫర్ ఎగ్జాంపుల్ 10 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయింది, 50 సంవత్సరాలు అయింది. ఆ ఎలా చూస్తే ఏం మిగలబెట్టలేదు, పిల్లలకి మంచి ఆస్తం లేదు, మంచి సక్సెస్ఫుల్ లైఫ్ లేదు, ఆర్థిక వనరులు లేవు, భూమి లేదు, ఇల్లు లేదు, కారు లేదు, ఎనగలేదు. ఎనక చూస్తే 40 సంవత్సరాలు గడిచిపోయింది, 50 సంవత్సరాలు గడిచిపోయింది. చూస్తుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కరికి 40 ఉంటుందా, 40 ప్లస్ ఉంటుంది అందరికి. 40 ప్లస్ చూస్తే మామూలు సుబ్రహ్మణ్యం లాంటి ఇల్లు ఉందా, ఉంటుందా? లేకపోతే ముల్లకిస్తారు లాంటి వాళ్ళ ఇంటికి అంత కారు ఉందా? నథింగ్ హ్యాపెండ్. ఏం జరగలా, ఏమీ జరగలా. కానీ కొంతమందికి 40 సంవత్సరాలు అంటే డెకేడ్స్ ఏం జరగకపోయినా తిరిగి చూస్తే వారాల్లోనే అన్ని వచ్చేసాయండి. వారాల్లో అంటే సంవత్సరాలు వచ్చేసాయండి. 40 సంవత్సరాలు ఏదైతే జరగలేదో అది సంవత్సరం లోపల కూడా జరిగిన చరిత్ర ఉందా లేదా? ఇది దీనికి ప్రత్యక్ష సాక్షి నేనే, దీనికి ప్రత్యక్ష సాక్షి కూడా నేనే. ఇప్పుడు మా పాపని ఎంబీబీ చేస్తాను కూడా రాక నేను కూడా 15,000 20,000 ఉద్యోగం చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే ఆమెకు డబ్బుని నేను డొనేషన్ కట్టి చేర్చలేకపోయినాను, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మా ఊడు వస్తాడు వీళ్ళు చేర్చాలంటే అంటే అప్పటికి నేను ఒక 10 లక్షల లంసం డబ్బు చూడాలి. 10 లక్షల డబ్బు చూడాలి. ఎప్పుడు దాకా మా వయసు సుమారుగా 45 వచ్చేదాకా నేను ఎప్పుడు 10 లక్షలు చూడాలి. అంటే డెకేడ్స్ నథింగ్ హ్యాపెండ్ మై లైఫ్. సంవత్సరాలు గడిచాయి కానీ నథింగ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. ఒక 10 లక్షల డబ్బు చూడాల, నాటు కొనలా, ఒక ఇల్లు కొనలా, ఒక భూమి కొనలా, ఒక బంగారు కొనలా, ఏమి కొనలా. బట్ గడిచింది. బట్ వన్స్ డిసైడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మా వాడు వస్తాడు, వాడు 1 కోటి రూపాయలు కట్టాలనుకున్నప్పుడు ఒకేసారి డబ్బు 1 కోటి రూపాయలు కట్టాడు. ఒకేసారి 1 కోటి రూపాయలు. సంవత్సరాలు ఏమి జరిగింది నా జీవితంలో, సంవత్సరంలో ఒకే టైంలో 1 కోటి రూపాయలు డబ్బు కట్టగట్టుకొని తీసుకుపోయి కట్టాము. అందరి జీవితంలో అలాగే ఉంటుంది. డెకేడ్స్ నథింగ్ హ్యాపెండ్, బట్ అందుకనే అంటే ఎప్పుడు జరిగింది? చాలా సంవత్సరాలుగా జీవితంలో జరిగింది. ఎప్పుడు జరిగింది? నేను అనుకుంటే, నేను ఆలోచించుకుంటే, నేను మారాలనుకుంటే, నాకు కావాలనుకుంటే, నేను ప్రయత్నం చేస్తే, నేను పరిగెత్తితే నేను సాధించగలిగినాను. అంటే 40 సంవత్సరాలు ఎందుకు? 40 సంవత్సరాలు నేను ప్రయత్నమే చేయలేదు. 40 సంవత్సరాలు ఏం చేస్తున్నాము? ఉన్న జీతము 10,000 వచ్చింది, దాని దగ్గర ఇల్లు తీసుకున్నాము, దాని దగ్గర ప్లాన్ చేసుకున్నాము, దాని దగ్గర పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ చేయొచ్చు. అంటే ఆ దానికి ఎంతకైతే బతకగలుగుతామో అలా బతుకుతూ ఉన్నాము. ఇలా కాదు, ఇలా బ్రతకాలని ఎప్పుడైతే నిర్ణయించుకున్నామో తరాలుగా అంటే సంవత్సరాలుగా జరిగింది, 40 సంవత్సరాలుగా జరిగింది, సంవత్సరంలో చేయగలిగినాము. అది హ్యూమన్ పవర్, అది మనిషికుండే పవర్, మనిషికుండే పవర్, మేధస్సుకుండే శక్తి. అది ఇంకెవరికి లేదు, అది ఎవరికి లేదు ప్రపంచంలో. ఒక్క మనిషికి మాత్రమే ఉంది. తరాలుగా సంవత్సరాలుగా జీవితాలు చూడండి. అంటే లైఫ్ అంతా అలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన పల్లెటూరులో వాళ్ళ తాతల కాడి 5 ఎకరాలు 2 ఎకరాలు వ్యవసాయం చేస్తూనే ఉంటాడు. అవునా? ఒక పిల్లవాడు బాగా చదువుకున్నాడు అనుకోండి, అంటే 50 సంవత్సరాల చరిత్రను తిరగరాసి అమెరికాలో సాఫ్ట్వేర్ అప్లై అయిపోయాడు అనుకోండి. అవునా? అంటే ఏమవుతుంది? సంవత్సరాలుగా జరిగిన కార్యక్రమము నువ్వు అనుకుంటే, నువ్వు ప్రయత్నం చేస్తే, నువ్వు పోరాడితే
నువ్వు రిలీజ్ అయితే సంవత్సరం జరుగుతుంది. అదే లేని చెప్పింది అన్ని మన ప్రకృతి చూస్తారు అంతే కదండి. ఇప్పుడు మన దాకా రామపట్నం కోర్టు ఉందా లేదు కదా, ఇప్పుడు రామపట్నం కోర్టు అవునా కదా, ఉన్నదండి. అలాగే ప్రజలు జరుగుతుంది కదా. కానీ మనం సులభంగా సాధించేదానికి డిసిప్లిన్ గా, ప్లాన్డ్ గా, కన్సిస్టెన్సీగా, కంటిన్యూస్ గా వర్క్ చేయగలిగితే సాధ్యం. టైం అనేది నథింగ్ ఇక్కడ. టైం అనేది పెద్ద ప్రాబ్లం కాదు. అంటే ఇప్పుడు జనరల్గా ఏమనుకుంటామంటే నా తలరాత ఇంతే, నా తలరాత అంతే, నా జీవితం ఇంతే, దేనికి పడిగినాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణమూర్తి అందరూ కదా, కృష్ణమూర్తి ప్రయత్నం చేశాడు అనుకోండి, సినిమా పోవచ్చుగా. ఇప్పుడు నేను అనుకోండి, నేను సినిమా నటిస్తాను అనుకుంటారా? నటించలేదా? అవునా కదా. అది ప్రయత్నిస్తే ఏం కాదు, కాదు ఏమన్నది, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ప్రయత్నం చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ పెట్టాలనుకోండి, ఎవరు దాన్ని తీసి పెట్టకపోతే 8 సంవత్సరాలు ఆడ ఉంటుంది. 8 సంవత్సరాలైనా ఆడ ఉంటుంది. ఎవరో ఒకరు దీన్ని తీసి పక్కన పెట్టడం కదా. ఇంతేనా? మన జీవితం కూడా అంతే. మనం కదిలితే తప్ప, మనం కదిలిస్తే తప్ప అది ఏది కూడా జరగదు. సో అదే దీంట్లో మనకి అంటే యాక్చువల్గా ఏంటంటే మనకున్న పొటెన్షియాలిటీ, మనకున్న ఎనర్జీ, మనకున్న నాలెడ్జ్ ఎంత పెద్దదంటే అంత పెద్దది. మనిషి 2 సార్లు గెలుస్తాడు. ఒకసారి చెప్పాడు, మనిషి 2 సార్లు గెలుస్తాడు. ఒకసారి అది గెలిచేది, 2 సార్లు గెలుస్తాడు. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలంటే మైండ్ గెలవాలి. ఇక్కడ గెలవాలి. తర్వాత నువ్వు ఫిజికల్ గా గెలిచేది సెకండరీ. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు మైండ్ గెలవాలి. 10th క్లాస్ ఎగ్జామ్ పోతున్నావు అనుకోండి, ఎగ్జామ్ పోయినప్పుడు నీవు ఆ క్లాస్ కి ఫస్ట్ వచ్చేటట్టుగా, లేకపోతే నీ క్లాస్ ఎగ్జామినేషన్ సీట్ వచ్చేటట్టుగా, లేకపోతే సక్సెస్ అయ్యేటట్టుగా నువ్వు ఇక్కడ గెలవాలి. ఫస్ట్ గెలవాలి. ఇక్కడ గెలవకపోతే అక్కడ ఫిజికల్ గా ఏముండదు. అక్కడ గెలుపొంది ఇక్కడ ఉంది, వర్క్ అంతా ఇదే ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ హియర్ ఓన్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ కట్టారనుకోండి, ముందు బిల్డింగ్ కట్టారా, ముందు ప్లాన్ వేసారా? ప్లాన్ గీసారు, పన్ను పేపర్ పెట్టి ప్లాన్ వేస్తే, ఈ ప్లాన్ ప్రకారం కట్టుకుంటా వస్తే అంటే ముందు ఏం రెడీ అయింది? ప్లాన్ రెడీ అయిందా, బిల్డింగ్ రెడీ అయిందా? ప్లానే రెడీ అయింది. సో సక్సెస్ అనేది ఎక్కడ అవుతుంది? సక్సెస్ ఫిజికల్ ఎక్కడ అవుతుంది? కానీ సక్సెస్ ఎక్కడ కావాలా? నీ మైండ్ లో కావాలా? ప్లాన్ ఎలా ఉంది అలాగే నీ మైండ్ లో కావాలా? మనం ఊరికే రావడం, ఊరికే పోవడం కాదు, వచ్చిన తర్వాత. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలవాల్సింది మైండ్ గెలవాలి, ఊరికే కాదు. నేను కూడా ఖాళీ కూర్చుంటే నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తున్నా, ఏంటి అమెరికా పోయినట్టు, వాషింగ్టన్ పోయినట్టు, పోలీసులు కూడా ఆలోచిస్తుంటాడు, బ్యాంకాక్ పోయినట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకాక్ పోవాలంటే కూడా ముందు మన మైండ్ ఫిక్స్ అవ్వాలి. ఇక్కడ ఫిక్స్ అవ్వాలి కదా. సక్సెస్ అనేది యూ విల్ టేస్ట్ ఇట్ 2 times. ఒకటి నంబర్ 1 ఇన్ యువర్ మైండ్, నంబర్ 2 ఫిజికల్ కాబట్టి వస్తుంది. ఇక్కడ కావాలి ఇక్కడ. అందుకనే అబ్దుల్ కలాం చెప్పింది ఏంటంటే, కళను కనండి, కళను సాకారం ప్రయత్నం చేయండి. ఆ కళ కూడా ఎలా కంటే కళలా? కళ పెద్ద కళ ఎక్కడ కంటావు నువ్వు? ఇక్కడ కంటున్నావు. కళ లేకపోతే ఇప్పుడు కళ అంటే ఏంటి? కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇష్టపడుతున్నాను అనుకోండి, కళ అంటే పెద్ద ఆలీ కాదు, పెద్ద బ్రహ్మ ఆలీ కాదు. ఒక 22-23 సంవత్సరాల అమ్మాయి డ్రైవింగ్, ఒక అమ్మాయి లేడీ డ్రైవర్ ఈయన పక్కన కూర్చోంది, పక్కన స్కాచ్ వెనకాల పిఏ, సెక్యూరిటీ పిఏ, ఇలా హైదరాబాద్ పోతూ ఎట్లుంటది? సో ఇప్పుడు కళ లేకపోతే ఎలా పోతుంది? కాలు కొనాలంటే కాలు కొనాలంటే కళ కనాల్సిందే. ఫస్ట్ ఇల్లు కట్టాలంటే నువ్వు కాలు కొనాల్సింది, కళ కనాల్సిందే. నువ్వు ఇల్లు కట్టాలంటే నువ్వు దాన్ని ఏం చేయాలి? డ్రీమ్ ఇట్. ఏం డ్రీమ్ చేయాలా? 3 అంతస్తుల బిల్డింగ్, బడ్జెట్ ట్రిప్లెక్స్ రూము, ఇక్కడ లోపల మెట్లు, అక్కడి నుంచి గిఫ్ట్, అవునా, బాత్రూమ్ లో పెద్ద డబ్బు, కోటేశ్వర పెద్ద బారు స్విమ్మింగ్ పూల్, కొంతమంది ఒక ఉయ్యాల, అవునా, కొంతమంది చెట్లు, పెద్ద చెట్లు, అవునా, ఆ మంచి బ్యూటిఫుల్ కలర్స్, సెటల్ వేసి, ఏది కలర్ కంటే కదా సాకారం అవుతుంది. కలర్ కంటే ఎలా పోతుంది? కలర్ కంటే ఇల్లు కట్టుకున్నాం, ఏం కట్టుకుంటుంది సార్? అది
ఏదో ప్రకృతిలో ఏదో కళ ఇచ్చుకుంటారా? ఎవరు కళని కళాలా? ఎవరు కళని కళ అంత బ్యూటిఫుల్ కళ కళ. ఎంతమంది కళ్ళ కంటారు దేవుడి కళ? సో ఓకే, వెరీ గుడ్. నేను ఈ కళ కన్నాను, నెరవేర్చుకున్నాను చేయొద్దు. నేను ఈ కళ కన్నాను, ఈ కళ నెరవేర్చుకున్నామని చేయొద్దండి. తగ్గిపోయారు చేతులు, తగ్గిపోయారు. అది చెప్ప నలుసులు చెప్ప నలుసులు చెప్పలేదు కళ నలుసులు నలుసులు కళ దాని హలో, గుడ్ ఈవినింగ్ సార్. నేను మొదట్లో మంచి కార్ తీసుకోవాలి, పిల్లకాయల్ని మంచి చదువులు చదివించాలి అనుకున్నా. గత కంపెనీలో అనుకున్నాం, పిల్లకాయలు హై స్కూల్ వచ్చే లోపలే అక్కడ ఉన్నటువంటి కళ నెరవేరలేదు. తర్వాత ఏదైతే బిజినెస్ చేస్తున్నామో ఈ బిజినెస్ లోనే మనం సంపాదించి మనం ఏదైతే అనుకున్నామో అది ఖచ్చితంగా తీరాలని అనుకొని ఈ రియల్ ఎస్టేట్కి వచ్చిన తర్వాత అటు ఇటు చూడకుండా 100 మంది 100 చెప్పినా, ఇంట్లో చెప్పినా, పిల్లలు చెప్పినా, నేను ఏదైతే మైండ్ లో ఫిక్స్ అయ్యానో అదే అనుకొని సీనియర్స్ ఇచ్చినటువంటి గైడెన్స్ తో నేను ప్లాన్ చేసుకుంటూ వస్తే, నేను శ్రేయాలో చేరిన తర్వాత శ్రేయాలో చేరిన రోజే 1 నెల 2 నెలలకే డిసైడ్ అయ్యా సంవత్సరం లోపల కార్ తీయాలనుకున్నా. సంవత్సరం 2 నెలల్లో కార్ తీసుకున్నా. నెక్స్ట్ పిల్లకాయల్ని మంచి చదువులు చదివించాలనుకున్నా. పెద్ద పాప బీటెక్ అయిపోయింది, పూణేలో జాబ్ చేస్తుంది. ఆమెకి నెట్ 53,900 నెట్ వస్తుంది సార్, శాలరీ ఆమెకి నెట్. చిన్న పాప మోహన్ బాబు కాలేజీలో ఇప్పుడు 3rd year, రేపు 18వ తారీఖు లాస్ట్ ఎగ్జామ్, 5th yearకి వచ్చేస్తుంది. ఇక నాకు ఉండేది మంచి ఇల్లు ఒకటి తీసుకోవాలా, పిల్లలు మంచిగా సెటిల్ చేయాలా. ఈ చేస్తూ నేను ఏదైతే చేశానో నాకు ఉన్నటువంటి అసోసియేట్లని ఎంతమంది అయితే నన్ను నమ్మి పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కోటేశ్వరం చేయాలా, ఇది ఫస్ట్ కళ. ఇవన్నీ కూడా చేసేదానికి నిత్యం ప్రయత్నం చేస్తానే ఉన్నా. నా ప్లాన్ నేను చేస్తా ఉన్నా, నేను మోటివేషన్ చేస్తానే ఉన్నా, ప్రతి ఒక్కరికి సర్వీస్ ఇస్తానే ఉన్నా, ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా అందరూ కూడా ఏదైతే శ్రేయ అన్నటువంటి కంపెనీలోకి వచ్చారో మన అధినేతది మంచి మనసు ఉన్నటువంటి విధానంలో ఏ టైంలో అయితే పెట్టామో కంపెనీ, ఈ కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సార్ చెప్పినట్టుగా కొంతమంది వెనక ముందు ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వరులు అవుతారు. ప్రతి ఒక్కరి కళలో నిజం అవుతున్నాయి. థ్యాంక్ యూ నరసింహుడు. నరసింహుడు ఎంత కష్టపడ్డాడో చాలా మంది తెలుసు. ఇక్కడ ఒక చిట్స్ కంపెనీ చిట్స్ తర్వాత ఒక చిట్స్ కంపెనీ 6 నెలలు ఎంత జీతానికి 15,000 రూపాయల జీతానికి రాజమండ్రిలో వేరే కంపెనీలో ఉన్నప్పుడు చిట్స్ లో పనిచేస్తున్నాను. బ్యాలెట్ డైరీ పోతున్నాను. దాంట్లో ఉన్న సాధక బాధ్యతలు 15,000 జీతం పెట్టి వాళ్ళు ఎంత పని చేస్తారో తెలుసు. అంటే ఇప్పుడు అతను కారు కొనాలని కళ, ఆ కళ నెరవేరిన తర్వాత ఆ కారులో పోతుంటే ఎలా ఉంటుంది సార్? బాడీ ఎలా ఉంటుంది సార్? అది అమ్మా నాయన కొనిస్తాను, లేదా అత్తమ్మ కొనిస్తాను, లేకపోతే లాటరీ టికెట్ కొడితే రాదు. అని ఒక లాటరీ టికెట్ కొని కారు కదా, ఆ సాటిస్ఫాక్షన్, ఆ తృప్తి, ఆ ఫీల్ రాదు. ఎప్పుడైతే ఫీల్ కారు కొనాలని ఆలోచన చేసి ఆ ఆలోచన కోసం నేను పరిగెత్తుకుంటూ పోయి నేను సాధించిన రోజు అప్పుడు నాకు తృప్తిగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే చూడండి, ఇప్పుడు చాలా మంది కళలు కన్నారు, కళలు సాధ్యం చేసుకున్న వాళ్ళు ఇద్దరు. కళ కని సాధ్యం కాని ఎవరి చూడవచ్చు. కళ కని నేను ఇప్పుడు పలానా కళ కన్నాను, సాధ్యం కాదని ధైర్యం ఉండేవాళ్ళు ఉండదు. వాళ్ళు ఎవరు వచ్చి మాట్లాడాలా? నేను కళ కన్నాను, సాధ్యం కాలేదు, ఎవరు కాదు కదా చెప్పండి. వెరీ గుడ్. ఇక్కడ ఏమంటే వినండి, ఇక్కడ దే ద ఫెయిల్యూర్ స్టార్ట్స్. ఎప్పుడైతే నిజాయితీగా నేను ఈ కళ కన్నాను రాలేదు అప్పుడు గెలుచుకున్నట్టు లెక్క. నువ్వు నిజాయితీ ఒప్పుకున్న రోజు అప్పుడు నీ గెలుపు ప్రారంభమవుతుంది. అంటే ఎందుకంటే దానికి అంటే ఒక ధైర్యం కావాలి.
సక్సెస్ అందరూ చెప్పొచ్చు, బట్ యూ కెన్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్. సక్సెస్ లో విజయంలో నుంచి నేర్చుకోవడం కంటే కూడా ఫెయిల్యూర్ లో నుంచి ఎక్కువ పాఠం నేర్చుకోవచ్చు. పోయిసారి కూడా చెప్పినాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్వా ఎడిసన్ కదా, మన ఆల్వా థామస్ ఆల్వా ఎడిసన్ బల్బ్ అనుకున్నాడు కదా, బల్బ్ అనుకున్నాడు. ఆయన ఓడిపోతున్నాడు 10,000 సార్లు ఓడిపోతేనే కానీ బల్బు ప్రపంచానికి కాంతి లేదు. అవునా? ఓడిపోయినామని చెప్పి కళని గెలిపించుకోలేకపోయినా చెప్పి కళ్ళు కూర్చున్నాం అనుకోండి, కళగా మిగిలిపోతాం. డే టు డ్రీమ్, డే టు అచీవ్, ఇఫ్ నాట్ డే టు యాక్సెప్ట్ చేసే ధైర్యంగా ఉంటుంది, యాక్సెప్ట్ చేసే ధైర్యంగా ఉంటుంది. సో కాబట్టి కళ కని ఆ కళని సాకారం చేసుకోవడం అనేది చాలా పెద్ద విషయము. అందుకని మనం ఏం చెప్తున్నామంటే ఇక్కడ ఏం చెప్పుకున్నామంటే ఇక్కడ వేర్ డ్రీమ్స్ కమ్ ట్రూ, వేర్ డ్రీమ్స్, ఎవరికైతే కళలు ఉంటాయో ఆ కళను నిజం చేసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్. కళలు ఎవరికైతే ఉన్నాయో కళని సాకారం, కళలు లేనివాడు మన పనికే రాడు. కళలు లేనివాడు మన బిజినెస్ కి మన ప్లాట్ఫామ్ సెట్ కాదు. కళలు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ప్లాట్ఫామ్ పనికి వస్తారు. కారణం ఏంటంటే కళ లేకపోతే ఎలాగ బతికించుకోరు, పెద్ద సమస్య కాదండి. ఎందుకంటే తల్లిదండ్రులు ఆశ్రయించుంటారు, పిల్లలు పనిచేస్తుంటారు, భోజనంకే పర్వాలేదు, ఈ దేశంలో బ్రహ్మాండంగా ఉన్నది, బతికించు. కళ ఎక్కడ ప్రారంభమవుతుంది? ఉన్నదాని నుంచి ఇంకొక స్టెప్ ఎదగాలనుకున్న వాళ్ళకి, ఇంకా కొంచెం పై స్టెప్ పోవాలనుకున్న వాళ్ళకి కళ ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది? చూడలేదు, నిద్రపోయే దేశము ఏదో జరిగింది దాంట్లో జరగబోది, దట్స్ ఆల్. బట్ కళ అనేది ఏంటి? బెటర్మెంట్. కళ అనేది డ్రీమ్ అనేది బెటర్మెంట్. ఈ రోజు కంటే బెటర్మెంట్. ఈ రోజు ఉన్న కారు కంటే పెద్ద కారు, ఉన్న ఇల్లు కంటే పెద్ద కారు, ఉన్న బ్యాలెన్స్ కంటే పెద్ద బ్యాలెన్స్, ఉన్న దానికంటే పెద్దదిగా ఉండేదమ్మా. నరసింహ చెప్పిన లాస్ట్ పాయింట్ ఒకటి అన్నా, మేము మా ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ కళలు కని కళలు నెరవేర్చుకుని బోరుతుంది. ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే మా టీం యొక్క కళను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాము. మా టీం యొక్క కళ సో ఇప్పుడు మా అసోసియేట్ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చెప్పేది ఏంటంటే, మీరు కళను అంటే అక్కడ నిజాయితీగా వాళ్ళే చెప్పండి. నేను కారు కొనాలనుకున్నాను సార్ December 24 లోపల, నేను ఇల్లు కట్టాలనుకున్నాను సార్ December 24 లోపల, నేను బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 20 లక్షలు పెట్టుకోవాలి సార్ 24 లోపల. ఐ హ్యావ్ ఎ బిగ్ డ్రీమ్. దానికి మీరు ఏ విధంగా నాకు సహాయపడగలుగుతారు? యూ హ్యావ్ టు కమ్ అప్రోచ్. మా అందరి కళలు కన్నాము, మేమందరూ నెరవేర్చుకున్నాం. ఆగిపోయినా మేము ఆడికి ఇంకా పెద్ద కళకి వెళ్తున్నాం. కానీ మాకేమైందంటే రూట్ మ్యాప్ అర్థమైపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైకి ఒకసారి పోయి చదువుకుంటాను, రెండోసారి ఏదోసారా మా దగ్గర గూగుల్ మ్యాప్ వెళ్ళేది, నాకేం పడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ విజయ హాస్పిటల్కి గూగుల్ మ్యాప్ నాకు వెళ్ళిపోవచ్చు. ఎందుకు పోతుంటే 4 పోయినాం కాబట్టి. అవునా కదా? గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ పోవాలనుకోండి, హైదరాబాద్ పోండి, గూగుల్ మ్యాప్ పెట్టుకోవాలి. మీరా ఎక్కిన తర్వాత నుంచే డైరెక్ట్ గా ఒకసారి పోయేస్తే, 2 సార్లు పోయేస్తే, 3ఓసారి సులభం. మా కళను నేర్చుకున్నాము. ఆ కళలు ఎలా నెరవేర్చుకోవాలో మాకు అర్థమైపోయింది. మాకు హౌ టు గెట్ మై డ్రీమ్ ఇంటూ సక్సెస్ చేయడం కోసం. ఎవరికి ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ కళలు కన్నడం తెలుసు, ఆ కళను సాకారం చేసుకునే మార్గాలు కూడా తెలుసు. ఎందుకంటే ఆ మార్గాల్లో కూడా ప్రయాణం చేస్తున్నాం. సో ఇప్పుడు మేమేం చేస్తున్నాం కొత్తగా, ఎవరైతే కళలు కనలేదు, ఎవరైతే ఆ కళను సాకారం తెలియదు, వాళ్ళందరినీ కళలు కనుకుంటున్నాం. మీ కళను నెరవేర్చేదాని కోసంగా మీకు ఒక రూట్ మ్యాప్ మేము ఇస్తాము. మీరు హైదరాబాద్ పోవాలా, బెంగళూరు పోవాలా, బ్యాంకాక్ పోవాలా, ఎక్కడ పోవాలా, మీకు రూట్ మ్యాప్ మేము ఇస్తాము. యూ ఓన్లీ డ్రీమ్, యూ ఆర్ డ్రీమింగ్, యూ డ్రీమింగ్ అండ్ వీ డూ ఇట్. మేము దాన్ని చేసి పెడతాం. ఎవరు ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నామో మేము దాన్ని చేసి పెడతాము. కళలు పెద్ద కళ ఉన్నారు. మన జాన్బాష ఒక కళ ఉంది, కళ చెప్తారు సార్. క్లియర్గా వస్తుంది సార్. నాకు ఈ ప్లాట్ఫామ్ అనేది నా ఫ్రెండ్ అయినటువంటి దూది వెంకటేశ్వరుడు టీవీ గారు అంటారు, ఆయన నన్ను ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేశారు. ఇలాంటి ప్లాట్ఫామ్ ఇచ్చిన మా ఎండి గారు అయినటువంటి బాబు అగస్టిస్ గారికి ధన్యవాదాలు సార్. అంజనీ పాదాకి నన్ను ఇన్ఛార్జ్ చేశారు. కానీ ఆ సైట్ మనం తీసుకోక ముందే నా బిడ్డలకు చూపించాను, ఎప్పుడైనా మనం ఈ సైట్ లో స్థలం తీసుకోవాలా, ఇక్కడైతే నేను ఆర్ఎంపీ డాక్టర్ గా ఉన్నాను, నా ఎండ్లో ఏదైతే నేను ఎన్ని బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ నేను ఒక హాస్పిటల్ తీసుకొని ఫ్రీ ట్రీట్మెంట్ అందరికి ఫ్రీగా ఉచితంగా చేయాలనే ఉద్దేశంతో అక్కడ నేను ఒక గోల్ చేసుకున్నాను. ఆ గోల్ నా పిల్లల ముందు పెట్టిన తర్వాత నీకు ఏ విధంగా సహాయం కావాలో ఆ విధంగా అన్ని
అంటే సహాయం అంటే ఏం కాదు, నువ్వు ఏం చేయదలుచుకుంటే అవన్నీ చేయి అని చెప్పేసి నా పిల్లలు నాకు మంచి కోఆర్డినేట్ ఇచ్చారు. కానీ వాళ్ళ డబ్బు కాకుండా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సంపాదించుకున్న డబ్బుల్లోనే ఒక 180 అంకణాలు అక్కడ అంజనీ పాఠశాలలో తీసుకున్నాను. ఇవన్నీ మా ఎండి గారి ద్వారా నేను చేసుకుంటానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. జనరల్ గా ఈ రోజుల్లో ఇల్లు కట్టుకోవాలంటే 10 ఎకరాలు చాలు, 20 ఎకరాలు చాలు, 25 ఎకరాలు చాలు, 30 ఎకరాలు చాలు, అంతే కదా జనరల్ గా. అదే పరిస్థితి ఇప్పుడు చాట్పష గవర్నమెంట్ అప్లై కాదు కదా, వ్యాపారస్తులు ఏం లేదు కదా, ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు కదా. అలాంటి చాట్పష ఎన్ని ఎకరాలు కట్టాలనుకుంటున్నాడు? 180 ఎకరాలు కట్టాలనుకుంటున్నాడు. ఆయన కార్ల కోసం 60 ఎకరాలు చదువుకుంటున్నాడు. ఇది కొత్త కేవలము ఆయన కార్లు పెట్టేదాని కోసం 60 ఎకరాలు చదువుకుంటున్నాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద రియల్ ఎస్టేట్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద రియల్ ఎస్టేట్. అది అర్థం అయిపోయింది. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇగో 2 నెలలకు 3 నెలలకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాడు. ఆటోమేటిక్ 1 ఇయర్ లోపల బిల్డింగ్ తయారు. ప్రతి ఒక్కరు కూడా అంటే దాన్ని ఏమంటామంటే భావదాలిత్యం అంటే అంటే మనం ఆలోచన విధానమే గొప్పగా ఉండాలా. ఆలోచనే చిన్నదైతే దాని దగ్గర ప్రయత్నం చిన్నది చేస్తాము. దాని దగ్గర చిన్నది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం పోతా ఉంటాము, కార్లో పోతున్నాం అనుకోండి. కార్లో పోతున్నప్పుడు ఆ కారు కట్టడానికి ఒక చిన్న రాయి ఉంది అనుకోండి, మనం ఏం చేస్తాం? కారు ఆపుకొని కాళ్ళ పక్కన తీసుకుంటాం, అవునా కదా. ఇంకొంచెం పెద్ద రాయి ఉంది అనుకోండి, ఏం చేస్తాం? చేతులు రాయి. ఇంకా పెద్ద రాయి అంటే ఎంత పెద్ద రాయిని ఎదురుగా ఉంటే అంత బలాన్ని ప్రయోగిస్తావు. బికాజ్ యు హావ్ టు గో. నీ కారు నీ ఫ్యామిలీ వెనకాల ఉంది. నీ ఎదురుగా చిన్న రాయి ఉంటే నీకు బలాన్ని ఉపయోగించే కోసంగా అంత పెద్ద శక్తి లేదు నాడు. సో నీ ప్రయాణం చేసే మార్గంలో ఎంత పెద్ద హడ్డలు ఉంటే, ఎంత పెద్ద రాయి ఉంటే, ఎంత పెద్ద అవరోధం ఉంటే యూ విల్ పుట్ యువర్ ఎనర్జీ. అంత పెద్ద ఎనర్జీని పెడతావు. కాబట్టి కష్టాలు రావాలని కోరుకోండి, కష్టాలు వదులు కోరుకోవాలండి. కష్టం రావాలా, ఇబ్బందులు రావాలా, వచ్చినప్పుడే నీ కెపాసిటీ ఎంత, నీ స్ట్రెంగ్త్ ఎంత, నీ స్టామినా ఎంత ఉపయోగం అంత ఉపయోగం. పెద్ద రాయి ఉంది, చక్కెర పడిపోయింది, అడవిలో పోతున్నాము, పెద్ద రాయి ఉంది, చక్కెర పడిపోయింది, ఫ్యామిలీ ఉన్నారు. అలా ఎవరో వస్తారు, ఎవరో తోసుకోనుకుంటావా? ఎవరో వస్తారు తోసుకొని వెయిట్ చేస్తావా? ఎవరు వచ్చేది చచ్చేది కాదు. అది 10 మంది ఎత్తాల్సిన రాయి అయినా సరే నువ్వు ఒక్కడే రాయిని పడేస్తావు. కారణం ఏం తెలుసా? దట్ ఇస్ లైఫ్ అంటే తెలంగాణ. అంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. మామూలుగా ఈవెంట్ జరుగుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆడ వచ్చిన రాయి కృష్ణమూర్తి రాయి అంటే బాబు రాయి నీకు ఉంటాయి. ఆ చిన్న రాయే ఆయన ఎత్తగలుగుతాడు. కానీ అక్కడ కృష్ణమూర్తి రాయి అంటే తీసేమని అనుకోండి, ఎవరు చూస్తాడు? ఆ బాబు వచ్చి రాయి తింటున్నాడు, అవునా? అదే నీకు అంతకంటే 10 రాయి ఉంది అనుకోండి, బాబు నువ్వు వచ్చి అంటావా? బాబు లేదు, ఏమీ లేదు. అక్కడ కారణం ఏంటంటే అడిగి ఉంది, చీకటి ఉంది, పురుగులు వస్తాయి, సింహాలు వస్తాయి, దొంగలు వస్తారు, అవునా? వెనకాల కుటుంబం ఉంది. ఏం చేస్తావు నువ్వు? నువ్వే చేస్తావు. లైఫ్ లో ఎప్పుడు కూడా అలాగే ఉండాలి. అటెన్షన్ అలాగే ఉండాలి. అది కంఫర్టబుల్ జోన్ కాదు, ఎప్పుడు కూడా అలాగే ఉండాలి. ఎంత పెద్ద రాయి అయినా సరే అక్కడ నువ్వు తీగలిగినట్టున్నారు. అంతేకాదు వేరే ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, మన జీవితాలు బాగుపడి ఏమి చేయరు. దానికి జరిగింది ఏమి చరిత్ర లేదు. ఎవరు బాగుపడ్డా, ఎవరు ఏం చేసినా వాళ్ళు చేసుకున్నారు. వేరే వాళ్ళకి ఏం చేసింది తెలియదు. వేరే వాళ్ళకి ఎవరో వస్తారని చూసి మోసపోకమా, ఈ పని నువ్వు చేసుకొని ముందుకు వెళ్ళిపోతున్నావు. కాబట్టి కష్టాలకి, ఇరుకులకి, ఇబ్బందులకి వ్యాపారం జరగలేదని కానీ ఇంకోటి కానీ ఏం లేదు. దాన్ని ఎలా జరగాలో ఆలోచించాలి. సో మెనీ పీపుల్ ఎందుకు ఆగిపోతున్నారంటే అంటే ప్రయత్నం చేస్తూ ప్రయత్నంలో ఓడిపోయేవాళ్ళు కానీ ప్రయత్నంలో గెలవని ఎవరు ప్రయత్నంలో గెలవని వాళ్ళు ఎవరు ఉండరు. ప్రయత్నంలో ఓడిపోయేవారు, ప్రయత్నం ఆపేసేవారు ఉంటుంది. ప్రయత్నం చేస్తూ పోతే అవుతారు. అంటే ఈ రోజు కాలేదు, ఓకే, నో ప్రాబ్లం. రేపు కాలేదు, నో ప్రాబ్లం. ఎల్లుండి కాలేదు, నో ప్రాబ్లం. కానీ మన పైన మనకి అయ్యే తీరుతుంది. అవ్వకుండా ఉండేదానికి స్కోపే లేదు. అవ్వకుండా స్కోప్ అయ్యి తీరుతుంది. మరి కన్సిస్టెన్సీ పని చేయాలా? అవ్వకుండా ఉంటే కదా సృష్టి లేదు, అవుతుంది. కాబట్టి ఇప్పుడు మన ఎగ్జాంపుల్ కళల కన్నా మానేయకూడదు. కోటేశ్వరరావు వచ్చి ఆయన కళ చెప్పేసి మనం ముగించేద్దాం. కోటేశ్వరరావు గారు పైకి రావాలా? కోటేశ్వరరావు గారు ప్లీజ్ రండి. సో నా కళ్ళు అయితే ఎప్పుడు అగస్టోనే ఉండాలని కోరుకుంటున్నాను. అదే అదే మాట్లాడాలి. థ్యాంక్ యూ. రాజుకి అర్థం కాలేదు. అగస్టో ఉంటే
ఆయన ఏమైతే అనుకున్నాడో పక్కన వ్యక్తిని కూడా అలాగే ఉండాలని చూస్తాడు. నా మెంటాలిటీ కూడా అదే. నీకు చిన్న ఎగ్జాంపుల్ ఏమంటే, చిన్న వయసులో కాదు, ప్రతిరోజు ఉదయాన్నే ఇంటికి దక్షిణం వైపున నా కోసం ఒక 10-15 కాకులు, 5-6 కోరికలు వెయిట్ చేస్తాయి. నేను ఒక్కో రోజు నిద్రలేయడం లేట్ అయితే హడావిడిగా లేచి ఆ పని చూస్తాను నేను, ఎందుకంటే దానికోసం మిక్చర్ కొట్టాలనుకుంటాను. అవి వెళ్ళి అక్కడ వేస్తే ఎట్లా వస్తాయి, కాసుకొని ఉంటాయి చుట్టుపక్కల చెట్ల మీద. అవి తింటుంటే ఉంటుంది ఆనందం, మనం తింటుంటే రాదు. అవి తింటుంటే ఉంటుంది ఆనందము. కుక్క ఉంది, కుక్కకి అన్నం పెట్టండి, ఆ కుక్క తింటుంటే దాని ఛాయ తదేకం చూడండి మీరు, ఎంతో ఆనందాన్ని పొందొచ్చు. మనం తింటాం కాదు, ఎదుటి వారికి పెట్టడంలోనే పంచడంలోనే ఆనందం ఉందని అగస్టస్ తెలియజేశాడు. ఆ దాంట్లోనే నా యొక్క కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఆయనతో ఉంటే అన్నీ జరిగిపోతాయి. పాల్గొనేటటువంటి చెప్పేది ఏంటంటే, ఈయన లాజిక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చెప్పేది ఏంటంటే, నేను విమానం ఉంది, ట్రైన్ ఉంది, ట్రైన్ లో నేను తోలుతాను అనుకోండి, ఆ ట్రైన్ ఆయన వెనకాల అనుకోండి, నేను దుబాయ్ పోతే దుబాయ్ వస్తాను, బ్యాంకాక్ పోతే బ్యాంకాక్ వస్తాను, ఢిల్లీ పోతే ఢిల్లీ వస్తుంది, ఎలా పోతే రావాల్సిందే కదా. అంటే నేను ఎక్కే ట్రైన్ ఆయన ఎక్కేస్తే ఆటోమేటిక్ గా నేను ఇల్లు కంటే ఇల్లు కొంటాడు, అవునా కదా, ఏడ పోతే అక్కడ రావచ్చు. అంటే ఇది సింపుల్ లాజిక్ ఇది. అంటే అంటే బాగా ఇది చిన్న చెప్తాను. 10th క్లాస్ లో ఉండేటప్పుడు మనం చదువుకున్నప్పుడు తల్లిదండ్రులు ఏమంటాం అంటే, యువత స్నేహం చేస్తున్నారా అని, ఎన్ని మార్కులు వస్తున్నారని, మీ స్కూల్ ఎవరు టాప్ వచ్చేదాన్ని వాటితో స్నేహం చేయమంటాం. యువత స్నేహం చేయమంటాం. క్లాస్ లో బాగా చదువుకునే పిల్లలు స్నేహం చేస్తే వీడు కూడా బాగా చదివి టాపర్ అవుతుంది, అవునా. వదులుతూ నేను లాస్ట్ చేత స్నేహం చేయమంటాం మనం. ఆ ప్రయోజనం కదా. రెండోది, బిజినెస్ లో కూడా సక్సెస్ఫుల్ పర్సన్ తోనే ప్రయాణం చేయమంటారు. సక్సెస్ఫుల్ పర్సన్ తో ప్రయాణం చేయమంటారు. ఎవరైతే సక్సెస్ అయినారో వాళ్ళతో ప్రయాణం చేస్తే 1 ఫైన్ అని నువ్వు కూడా సక్సెస్ అవుతావు. అదే ఫెయిల్యూర్ అయిపోయి వాటితో ఉంటే నీకు కూడా ఫెయిల్యూర్. అంటే అందరూ దాన్ని ఏమంటారంటే, టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఎవరు టెల్ యువర్ క్యారెక్టర్ అంటారు. నీ స్నేహితుడు నువ్వు చెప్పు, నీ క్యారెక్టర్ ఏంటని చెప్పావు. నీ స్నేహితుడు తాగబోతుంది, నువ్వు తాగబోతుడివి. నీ స్నేహితుడు మంచోడితే నువ్వు మంచోడివి. నీ స్నేహితుడు నీ స్నేహితుడు సక్సెస్ఫుల్ అయితే సక్సెస్ఫుల్ అవుతాడు. టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యువర్ క్యారెక్టర్, నీ క్యారెక్టర్ చెప్తాను నేను. అందువల్ల ఏంటంటే ఫ్లో విత్ ఫ్లో అనేది ఇంకో ఇంగ్లీష్. ఎవరైతే సక్సెస్ఫుల్ ఉన్నారో వాళ్ళతో స్నేహం చేస్తున్నా కూడా సక్సెస్ అయిపోతావు. కాబట్టి మా ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సక్సెస్ఫుల్ పీపుల్. కాబట్టి యూ డూ ఫ్రెండ్షిప్, యూ డూ ఫాలో విత్ ద సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఫ్రంట్ లైన్ వారియర్స్, యూ ఆర్ ద సక్సెస్ఫుల్. గమనించాడు అందువల్ల పీపుల్ ఏంటంటే సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నాడు అనుకోండి, ఆటోమేటిక్ సక్సెస్ అవుతుంది, అవునా. ఆ సండే రాసుకుంటే అదే చెప్తాను కదా తర్వాత. అలాగే సక్సెస్ రాసుకుంటే యూ విల్ గెట్ మోర్ సక్సెస్. కాబట్టి దయచేసి అంటే లైఫ్ ని సులభంగా తీసుకోవాలండి. లైఫ్ లో చాలా వాల్యుబుల్ గా తీసుకోవాలి, చాలా సీరియస్ గా తీసుకోవాలి. టైం ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎప్పుడో చేస్తామని కాదు, ఏ టైం ఏం చేస్తాం అనేది చేయాలి, ఏ టైంలో ఏం చేస్తామని చేయాలి. 2024 డిసెంబర్ లోపల ఏమి చేయాలనుకున్నాము రాసుకొని ఆలోచించుకొని తలంచుకొని కలదు, కానీ 2024 డిసెంబర్ 30 లోపల చేసేసి ఎప్పుడో కాదు. 2024 డిసెంబర్ 31 ఆల్ ద డెడ్ లైన్ ఫర్ ఆల్ పీపుల్. ఆ రోజుల్లో మాట్లాడాలి ఇక్కడ, నేను ఈ కలగన్నాను నెరవేర్చి, నీ కలగన్నాను నెరవేర్చి, అందరూ సక్సెస్ఫుల్ గా డిసెంబర్ 30 జరిగి బ్లాస్టింగ్ సెలబ్రేషన్ సక్సెస్ఫుల్ సెలబ్రేట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.